నమస్తే. హాయ్, ఐఎమ్ సుభాష్ని, అడ్వకేట్. సో ఈ రోజు అంశం వచ్చేసి మనం తీసుకుంటున్నది వ్యక్తికి ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగం వస్తే మరి క్రిమినల్ కేసెస్ ఉంటే ఉద్యోగం వస్తుందా రాదా? ఈ అంశం మీద మనం కొంచెం మాట్లాడుకుందాం. మరి ప్రభుత్వ ఉద్యోగం రావాలి అని అంటే క్రిమినల్ కేసెస్ ఉండదు. అది ఖచ్చితమైన ఒక బాండేజ్, అంటే మామూలుగా కూడా కాదు, అది తప్పనిసరిగా ఏ క్రిమినల్ కేసెస్ ఉండదు. మైనర్ క్రిమినల్ కేసెస్, సింపుల్ గ్రీవియన్స్ హర్ట్, లేకుంటే గ్రీవియన్స్ హర్ట్ కేసెస్, లేదు కొట్టినానండి, తిట్టినానండి, లేదు నా మీద ఈ కేసు ఉందండి, నాకు జాబ్ అన్నది రాకుండా పోతుంది అని అన్నట్టయితే డెఫినెట్గా పోతుంది. ఎందుకనంటే గవర్నమెంట్ జాబ్లో అదొక నార్మ్, అది వాళ్ళకు రాసిచ్చేది మనము నా మీద ఏ క్రిమినల్ కేసెస్ లేవు, నో డ్యూస్ సర్టిఫికేట్ అన్నది కంపల్సరీ తీసుకుంటాము మనం పోలీస్ స్టేషన్ నుంచి. సో అది సబ్మిషన్ చేసినప్పుడు డెఫినెట్గా ఈ అంశం అన్నది తలెత్తుతుంది. కాబట్టి భార్య కేసు పెట్టినా కానీ కొన్ని చోట్లలో ఉద్యోగాలు కూడా క్రిమినల్ కేసు ఉంది కాబట్టి అది సాల్వ్ చేసుకొని రా బాబు, తర్వాత చూద్దాం నీ ఉద్యోగం అని చెప్పే సందర్భాలు కూడా చాలా ఉంటాయి. కాబట్టి మనము ఏ విధంగా కూడా మై ఏజ్ ఈజ్ అబౌట్ 25 years, నేను 26-27 yearsకి నేను ఉద్యోగం అప్లై చేసుకుంటాను. లేకుంటే నా డిగ్రీ అయిపోయిన తర్వాత నేను ఉద్యోగం అప్లై చేసుకుంటాను. సో డిగ్రీలోనే నేను గల్లాట చేసుకొని, డిగ్రీలోనే నేను ఫ్రెండ్స్తో గొడవలు పెట్టుకొని వాడిని నెత్తి మీదకి వెళ్ళి ఒక రాయి కొట్టో లేకుంటే ఫిస్టింగ్తోని, అంటే ఒకటి మనం కొట్టినట్టయితే అది ఒకటి క్రిమినల్ కేసు ఎప్పుడో డిగ్రీలో అయి ఉంటుంది, ఇంటర్లో అయి ఉంటుంది. అది మీ ఉద్యోగం చేరే టైంకి అది కంప్లీట్ కాకుండా అది కోర్టులో కొనసాగుతుంటే నీకు కూడా తెలియదు నీకు మీద క్రిమినల్ కేసు ఉన్నదని. ఎందుకంటే ఫస్ట్ టైం ఎప్పుడో సబ్మిషన్ చేసినప్పుడు నువ్వు వెళ్ళి ఉంటావు పోలీస్ స్టేషన్కి, తర్వాత నిన్ను పిలువరు, నీకు సమస్య వచ్చినప్పుడే నువ్వు ఆ కోర్టుకు వెళ్ళవలసిన పొజిషన్లో ఉంటుంది. అప్పుడు ఇక్కడ ఉద్యోగం వచ్చినప్పుడు నీకు అది చూపించుకునే అవకాశం, అరే సార్ నా మీద అప్పుడున్న నాకు తెలియదు సార్, మరి ఇప్పుడు ఎట్లా సార్ అంటే కంప్లీట్ చేసుకొని రా బాబు అప్పుడు ఇస్తా ఉద్యోగం అంటాడు. ఈవెన్ ఇప్పుడు ప్రైవేట్ కంపెనీస్ ఆల్, ఇంకా ఏఐ కూడా చాలా డెవలప్మెంట్ అయిపోయింది. ఇప్పుడు అన్ని కంపెనీస్లలో ఆల్ కంపెనీస్ ఆర్ గోయింగ్ ఫర్ ఎంక్వైరీ, మీ మీద క్రిమినల్ కేసెస్ ఉన్నాయా లేదా అన్నది. ఒక అబ్బాయి అయితే భార్య కేసు పెడితే 8 years నుంచి అతనికి ఉద్యోగం ఇవ్వట్లేదు. 8 years, సింపుల్ 8 years. అరే ఎక్కడన్నా చేసుకో బాబు, నేను పర్మిషన్ తీసుకుంటా కోర్టు కంటే, మేడం నాకు ఎవరు ఇవ్వట్లేదు, నేను ఇప్పుడు ఉద్యోగం కూడా ట్రై చేయను, ఫస్ట్ నా కేసు కంప్లీట్ అయితే తప్ప నేను ఉద్యోగం ట్రై చేయను, అదేమో కేసు ప్రొలాంగ్ అవుతూ వెళ్తుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా డెఫినెట్గా ఆల్ యూత్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గర్ల్స్ అండ్ బాయ్స్, కాబట్టి గర్ల్ యూత్ అయినా బాయ్ యూత్ అయినా ఎవరైనా సరే ఉద్యోగానికి మీరు అప్లై చేస్తున్నారన్నది మీకు సింపుల్ థాట్ వస్తే కూడా మీరు డెఫినెట్గా క్రిమినల్ కేసెస్ మీద అట్రాక్ట్ అవ్వద్దు, ఎవరితోని గొడవలు పెట్టుకోవద్దు, ప్రశాంతమైన వాతావరణంతో మీ లైఫ్ని సవ్యంగా సాగేటట్టు మీరు చూసుకోవాలి తప్ప ఏ క్రిమినల్ కేసెస్ కానీ ఏవి కూడా, క్రిమినల్ కేసెస్ సివిల్ దావాలంటే పెద్దగా ఎఫెక్ట్ పడదు, కానీ క్రిమినల్ కేసెస్ డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది. ఈవెన్ చెక్ బౌన్స్ కేసెస్లలో కూడా శిక్ష పడ్డాయి కూడా, అవి కూడా ఎఫెక్ట్ కంపల్సరీ అవుతాయి. కాబట్టి ఏదైనా కానీ శిక్ష పడ్డాయి కేసెస్లలో ఎక్సెప్షన్ అన్నది ఉండదు. శిక్ష పడకుండా ఉండి ఇంకా కొంత తొందరగా కంప్లీట్ చేసుకుంటా అని చెప్పేసి వెళ్తే మాత్రం ఏమైనా చెప్పలేము, అక్విటెడ్ అయితే డెఫినెట్గా మీకు మంచి అవకాశాలు దొరుకుతాయి. కాబట్టి దయచేసి ప్రతి యూత్ కూడా ఏ క్రిమినల్ కేసెస్లలో ఇంటర్మీడియట్ కానీ, 10th కానీ, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, లేకుంటే తదితర అంశాలలో అంటే మీరు ఒకవేళ పీజీ కోర్సెస్, పిహెచ్డి కోర్సెస్ ఏదైనా చేసినా కానీ ప్రతి దాంట్లో కూడా మీ కేసులో మీరు క్రిమినల్ కేసెస్ ఇన్వాల్వ్మెంట్ అన్నది తక్కువ స్థాయిలో ఉన్నట్టయితే డెఫినెట్గా మీరు ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ జాగ్రత్తలు తప్పకుండా మీరు పాటించవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తాను.